Hi, this is Rajalakshmi Atsmilli, Chief Embryologist, Ferticare IVF Versus Banjara Hills, Hyderabad. ఇప్పుడు సెమినల్ అనాలిసిస్ లో జనరల్ గా ఇట్ కవర్స్ బోత్ మైక్రోస్కోపిక్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్రోస్కోపిక్. మ్యాక్రోస్కోపిక్ పారామీటర్స్ లో ఏముంటదంటే దాని వాల్యూమ్ ఎంత ఉంది, కలర్ ఏంటి, pH ఏంటి, దాని విస్కాసిటీ ఎంత ఉంది, ఓడర్ ఏంటి, ఇవన్నీ తెలుస్తుంది. దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అలాగే మైక్రోస్కోపిక్ పారామీటర్స్ వచ్చేసరికి ఇట్ విల్ టెల్ us వాట్ ఈస్ ద కౌంట్, వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ప్రెసెంట్, దాని వెలాసిటీ ఎలా ఉంది, దాని మొటిలిటీ ఎలా ఉంది, అండ్ మార్ఫాలజీ. ఇప్పుడు స్పర్మ్ మార్ఫాలజీకి వస్తే స్పర్మ్ కి 4 పార్ట్స్ ఉంటాయి. ది యాక్రోజోమ్, ది హెడ్, ద నెక్ అండ్ ద టెయిల్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇప్పుడు స్పర్మ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 50% ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో బేబీకి ఇట్ కమ్స్ ఫ్రమ్ ద స్పర్మ్. బట్ స్పర్మ్ ని మనం చూసినప్పుడు ఏంటంటే స్పర్మ్ చాలా చిన్నగా ఉంటుంది. సో దాంట్లో మొత్తం హోల్ జీనోమ్ ఆఫ్ ద పేరెంట్, మేల్ పేరెంట్ ఉండాలి అంటే దానికి హైలీ కండెన్సేషన్ అయ్యి ప్రకృతి ఏంటంటే ఎంత స్పెషల్ గా దాన్ని డిజైన్ చేసిందంటే సో దట్ దట్ మొత్తం ఉన్న జెనెటిక్ మెటీరియల్ చిన్న స్పర్మ్ మనకి కంటికి కనపడిన స్పర్మ్ లో అది ఇంబైబ్ చేసి ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్.